రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకిన. అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా? ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అనిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు, ముసలోళ్ళకి 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, గీడ కోత కోసినావు, గెల కలిపినావు. నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. నేను రోజు కలుతా ముఖ్యమంత్రి, మా ఇంట్లో దర్వాజా ఖుల్లా ఉంటది, ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడు ఆయన. 15 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా? దగ్గర కూడా రానియరు, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు.